వరంగల్ జిల్లాలో 22A బాధిత రైతన్నల ఆవేదన మిన్నంటుతోంది. తాత ముత్తాతల కాలం నుండి సంక్రమించిన పట్టా భూమి అధికారుల దృష్టిలో పనికి రాకుండా పోతోంది. ఎవరికి చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా పాస్ బుక్ చేత పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ముదురుతుంది. అయితే ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ముదురుతున్న వివాదంపై గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవోకు సంబంధించినటువంటి ప్రకారంలో దీనికి ప్రభుత్వ నిషేధిత భూముల నుంచి తమ పట్టాలను తొలగించాలి, తమ భూములు తమకు కావాలంటూ ఇక్కడ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తమ తాత ముత్తాతల నుంచి ఇచ్చినటువంటి సంక్రమించినటువంటి భూమి దస్తావేజులు తమ దగ్గర ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అన్ని అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తమకు 22A ఒక నిషేధిత సాకుతో తమ భూమికి పట్టాలు కానీ తమ భూమికి పాస్బుక్లు కానీ తమ భూమికి సొంత హక్కులు కానీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం మనం జనగామ జిల్లాకు సంబంధించినటువంటి చిల్పూరు మండలము బాలాజీ నష్కల్ గ్రామ సమీపంలో అయితే ఉన్నాము. నష్కల్ సమీపంలో ఉన్నటువంటి 143 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 62 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించినటువంటి భూమి చూడవచ్చు. ఇది గత కొన్నేళ్లుగా కూడా ఈ భూమిలో తాము సాగు చేసుకుంటూ తమ కుటుంబాలు తాత ముత్తాతల కాలం నుంచి వీరు కాస్తులో ఉంటున్నారు. సాగు చేయడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి శిస్తు కట్టుకుంటేనే ప్రభుత్వ భూమిని వీరు ఆధీనంలోకి తీసుకొని వీరు సాగు చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికీ వీరి జీవనాధారమే ఈ భూమిగా మారిపోయిందని చెప్పేసి వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 22A ఒక 22 అనేది ఒక నినాదంతోనే తమ భూమిని విక్రయించడం కానీ ఇతరులకు పట్టాలకు మార్పిడి చేయడం కానీ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ససేమిరా అంటూ తమని రోడ్డు మీద పడేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో తాజాగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ భూములకు కూడా తాజాగా మనము మెగా ఫుడ్ పార్కింగ్ నిర్మాణం కోసం చేపడుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అంటే ఇంతకాలం భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధిని కొనిపిస్తున్నటువంటి వీరికి ఈరోజు చేతికందే సమయంలో పంట చేతికందే సమయంలో ఏదో దళారా చెతకపోయినట్టు ఈరోజు ఈ భూమి సరైన రుసుము చేతికందేసే సమయంలో ప్రభుత్వం దోచుకుంటుంది, మా మీద దురుం ప్రదర్శిస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం నష్కల్గా ఉన్నటువంటి ఇక్కడ భూ నిర్వాసితులు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం ఈరోజు ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నది? ప్రధానంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటారు, మీకు ఏ విధంగా ఈ భూమి సంక్రమించింది, ఎలాంటి సాకులు చెప్తున్నది ప్రభుత్వం? సార్, ఇది 1965లో ఇందిరాగాంధీ దళితులకు, ఎస్సీలకు, బీసీలకు దేశం మొత్తంలో పంచినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నష్కల్లో ఇవ్వడం జరిగింది. దళితులకును బీసీలకు అన్ని రకాల కమ్యూనిటీల వాళ్ళకు ఎకరం ఇవ్వడం జరిగింది. మా తాతలకు ముత్తాతలకు కూడా ఇవ్వడం జరిగింది. మా సర్వే నెంబర్ 143, ఈ 143 సర్వే నెంబర్లో 62 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఈ భూమి తాత ముత్తాతల నుండి మా తాతలకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తోక పాస్బుక్లు ఉండేది, తోక పాస్బుక్లు ఉన్నాయి, కిస్తులు కట్టినాం. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సింబల్ తోటి వచ్చినటువంటి పాస్బుక్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అప్లై చేసినటువంటి మెన్షన్ చేసి కొత్తగా ఇచ్చినటువంటి ఆ పాస్బుక్లు కూడా ఉన్నాయి. మోడీ గారు ఇచ్చే రైతులకు ఏవైతే ఆసరా కొరకు మోడీ గారు ఇస్తున్నారో ఆ మోడీ గారు డబ్బులు కూడా పడుతున్నాయి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి దళిత బంధు అవన్నీ రైతు బంధు కూడా అన్ని రకాల లబ్ధి పొందిన గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి అన్ని రకాల అర్హత ఉన్నది మాకు. కానీ ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకు రైతులకు మోసం చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇవ్వడానికి సిద్ధం చేసి పేద రైతులను, దళితులను, బీసీలను అన్యాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. మేము అన్ని రకాలుగా కొన్ని సంవత్సరాల నుండి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మేము హైదరాబాద్లో అసెంబ్లీ ముందరికి కూడా పోయి మన తెలంగాణ స్థూపం దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ ముందట 24 hours ధర్నా చేయడం జరిగింది. ఇదే పంట పొలాల్లో రైతులు అందరం టెంట్ వేసుకొని వంట వార్పు చేసుకొని లొల్లి పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా లొల్లి పెట్టిన తర్వాత కొద్ది రోజులు వెనుక జరిగి ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూతవేటు దూరంలో కాజుపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోచ్ ఫ్యాక్టరీ.
వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది. అయిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మా బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసి మాకే దక్కే విధంగా చేయాలి. ఎందుకంటే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఏదో ఉన్నత వర్గాల వరకు కార్పొరేట్ సంస్థలు కాకుండా మేము కూడా ఉన్నత చదువులు చదువుకున్న మా యువకులు ఉన్నారు. అన్ని రకాలుగా ఎవరికైతే మీరు గవర్నమెంట్కి ఏ ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళకి ఏ విధంగా లోన్ ఇస్తారో ఆ లోన్ ఇస్తే మా యువకులు చాలామంది ఉన్నారు. మేము కూడా చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్ ఫుల్ పీజీలు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మా తల్లిదండ్రులు చదువుకోకపోవచ్చు, కానీ మేము చదువుకున్నాం. మేము కూడా అదే ఫుడ్ ప్రాసెసింగ్ మాకు ఇస్తే మేము నడుపుకొని మా ఫ్యామిలీ ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి మా రైతుల పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే మా 143 ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇవ్వడానికి సిద్ధంగా లేము. మేము ఆర్థికంగా లేకుండా జీవనోపాధి కొరకై వీటి మీద బతుకుతున్నాం. కాబట్టి ఈ ల్యాండ్ తీసుకోపోకుండా చూడాలని మా దళితుల పక్షాన, మా బీసీల పక్షాన రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారిని దళితులని 35 సంవత్సరాల నుండి ఈ స్టేషన్ కనుపూర్లో రాజకీయ ఉద్యోగం మా దళితులు ఎత్తే, మా బీసీలు ఎత్తే, మా మైనార్టీలు ఎత్తే, మా అందరు ఎత్తేనే నువ్వు రాజకీయ ఉద్యోగం చేస్తున్నావు. ఒకసారి ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు, అన్ని రకాల నీకు ఆ ఉద్యోగం రావడానికి కారణం మేము. మా పక్షాన మీరు కొట్లాడాలని మేము కడియం శ్రీఆర్ గారిని, స్థానిక ఎంపీ కడియం కావ్య గారిని, కావ్య గారు కూడా మేము వేసిన భిక్షతోటే ఎంపీ అయినావు, దళితుల కార్డు వాడుకొని. స్థానిక ఎంపీ కడియం శ్రీఆర్, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు, స్థానిక ఎంపీ కావ్య గారు, దయచేసి మీరు మా బీసీల పక్షాన, మా దళితుల పక్షాన పోరాడి మా భూములు దక్కే విధంగా చూడాలని దయచేసి రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, దళిత ఎమ్మెల్యే కడియం శ్రీఆర్, నువ్వు దళిత కార్డు వాడుకుంటున్నావు కానీ దళిత పక్షాన పోరాటం ఎందుకు చేస్తలేవు? కావ్య గారు, మీరు నిన్న మొన్న ఎంపీ అయిన్లు, మా బాధలు మీకు తెలియవు. మీ డాడీకి తెలుసు. మీ డాడీ 30 సంవత్సరాలు మాకు కడియం శ్రీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసినాం. బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము అయితేనే ఈరోజు నువ్వు రాజకీయ ఉద్యోగం పొంది అన్ని రకాలుగా లబ్ధి పొందినావు. కానీ మా బీసీల పక్షాన, మా ఎస్సీల పక్షాన పోరాడి నువ్వు ఫంక్షన్లలో మీటింగ్ పెట్టరు కాదు. దయచేసి కడియం కావ్య గారు, కడియం శ్రీఆర్ గారు దళితుల పక్షాన పోరాడితే, మీ దళితుల పక్షాన పోరాడితే నాయకుడు అయితే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మీరు ధర్నా చేయాలి. మా బీసీల పక్షాన, మా ఎస్సీల పక్షాన, దళితుల పక్షాన పోరాడి మా భూములు మాకు దక్కాలని కోరుతున్నాం. చెప్పండి, 22A సాకు చూపుకుంటూ ఈరోజు జరుగుతున్న మీ అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నారు? 22 సాకు చూపెడుతూ దళితుల భూములను ఈరోజు కాజేయాలని ప్రభుత్వం చూస్తున్నది. కాకపోతే గత కొన్ని ఏళ్ళుగా 65వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతల పేర్ల పట్టాలు ఇచ్చింది. వాటితోనే మేము ఈరోజు జీవనోపాధిని గడుపుకుంటున్నాము. కానీ కొన్ని సందర్భాలల్లో కొన్ని కుటుంబాలు, వెనుకబడ్డ కుటుంబాలు, మేము అందరం వెనుకబడ్డ కుటుంబాలే, అందులో కొన్ని కుటుంబాలు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, లేకపోతే పిల్లలు చదివించుకోవడానికి ఒకరుగా అదులు బదులించుకుంటూ కొన్ని భూములను అమ్ముకోవడం జరిగింది. ఆ భూములు మాకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలలో మేము పట్టా పాస్బుక్ కలిగి ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్పే సాకు ఏంటంటే, గతంలో ఫస్ట్ ఎవరికైతే పట్టాలు ఇచ్చిల్లో వాళ్ళ పేర్ల మీద మాత్రమే ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ కింద తీసుకున్న పైసలు వాళ్ళకు మాత్రమే ఇస్తాము, మీరు కొనుక్కున్నంత మాత్రం మీకు చెల్లుబాటు కాదు. కానీ ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజులలో మా అయ్య వాళ్ళు కష్టపడి కొంత ధనం కూడా పెట్టుకొని వాళ్ళ పెళ్ళిళ్ళకు, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పెళ్ళిళ్ళకు, వాళ్ళ పేరంటాలకు, వాళ్ళ చదువులకు వాళ్ళు అమ్ముకొని ఈరోజు మాకు కట్టబెట్టిన ఆ భూములను ఈరోజు మా నుండి తీసుకుంటున్నారంటే మాకు ఖచ్చితమైన లబ్ధి చేకూర్చాలి. అంతేగాని ఎప్పుడో వాళ్ళ పేర్లు ఇచ్చినామని చెప్పి ఈరోజు మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేయడానికి ప్రభుత్వానికి ఎంత మాత్రం కూడా. ఇప్పుడు రెవెన్యూ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అసలు మీకు సంబంధమే లేదు ఈ భూముల గురించి, మీరు ఇక్కడికి రావద్దు. మీరు ఎంతమందిని తీసుకొచ్చినా కూడా, ఏది బక్క జెడ్సమ్ తీసుకొచ్చినా, లేకపోతే మందకృష్ణ మాదిగని తీసుకొచ్చినా, మీరు 1000 మంది తరలి వచ్చినా నా ఆఫీస్కి వచ్చినా కూడా మీకు శూన్యమే కదప్ప, మీకు ఎలాంటి లబ్ధి చేకూర్చదు. మీరు అనవసరంగా నా ఆఫీస్ చుట్టూ తిరగొద్దని ఆయన ఎంఆర్ఓ గారు, ఒక ప్రజలకు సేవ చేసేటువంటి ఎంఆర్ఓ గారు ఈరోజు ఈ మాటలు పలుకుతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మేము డిగ్రీ చేసినాము, పీజీ చేసినాము, ఎంబీఏ, ఎంసీ అన్నీ చేసినాం. కానీ ఒక ఎంఆర్ఓ గారు ఒక ఉన్నతమైన ఒక స్థానంలో ఉండి ఈ మాటలు మాట్లాడితే మాకు అసలు మా జీవితాలకు ఎటువంటి అర్థం ఉన్నది ఈ ఆధునిక సమాజంలో అని చెప్పి మాకు చాలా బాధ ఉన్నది. మేము కొనుక్కున్నటువంటి కొద్ది గొప్ప వాళ్ళకి లేకుండా ఉన్నారు, మేము కొంచెం కలిగి ఉన్నాం, అప్పుడు కొనుక్కున్నాము. మేము ఎస్సీలమే, ఏదో పెద్ద ఉన్నతమైన కుటుంబాలం కాదు.
కొద్ది గొప్పలనే వాళ్ళ అవసరాలను బట్టి మేము కొన్ని డబ్బులు ఇచ్చినా తీసుకున్నాం, మాకు పట్టాలు వచ్చినాయి. అటువంటి వాటిని సరి చేసి మాకు సరైన న్యాయం చేకూర్చాలని ఈరోజు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎన్బి రోడ్డు ఉన్నది, మన ఇది బీటీ రోడ్డు ఉన్నది. బీటీ రోడ్డుకు కూడా అవతల ఇది అసలు ల్యాండ్ ఉన్నదని చెప్పి మేము పదే చెప్తున్నాం. కానీ ఎంఆర్ఓ కానీ సర్వేయర్ కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకొని దాన్ని క్లియర్ చేయకుండా దాన్ని మభ్యపెట్టి అది గవర్నమెంట్కే పోతుంది, మీరు దాంట్లోకి ఎంటర్ కావద్దని చెప్పి ఇప్పుడు గత కొన్ని రోజుల కింద మనకు మహిళా గ్రూపులకు కొన్ని డబ్బులు శాంక్షన్ చేసి లేదు బిల్డింగ్లు కట్టుకోవడానికి. అలా కొద్దిగా అసెంట్ ల్యాండ్ ఉందని చెప్పి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా సర్వేయర్ గారు అసలు ముందుకేసి అసలు ఊళ్ళో ఉన్న 2-3 పెద్ద మనుషులు వాళ్ళ సమక్షంలో వాళ్ళు కొంత ఏది డబ్బుకో లేకపోతే మందుకో మత్తులకో ఏదో అలవాటు పడి వాళ్ళ మాటలు విని అలా లేదని చెప్పి వాళ్ళు ఏదో మభ్యపెట్టింది. కానీ ఉన్నతాధికారులు అంతకుముందే కొన్ని ఏళ్ళ కింద మా నాన్నలకు మా ముత్తాతలకు మాకు కూడా తెలుసు అలా సర్వే నెంబర్ 143 ఉన్నది, అలా భూమి ఉన్నది అని చెప్పి. ఇప్పుడు 132 అనే నంబర్ ఉన్నది ప్రైవేట్ సర్వే నంబర్. కానీ ఈ నంబర్లో కొంతమంది నంబర్లు తీసేసి ఆ అసెంట్ ల్యాండ్కు నంబర్లు ఇచ్చి వాళ్ళని కూర్చొని వాళ్ళను ఫోకస్ చేసి వాళ్ళని ఉంచుతున్నారు తప్ప వారిని ఖచ్చితంగా దాని గురించి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దీని గురించి పట్టించుకొని అక్కడ ఉన్న అసెంట్ ల్యాండ్కి మొత్తం బౌండరీస్ చేసి వాళ్ళను ఆ నంబర్లను తీసేసి ఎవరికి యథావిధిగా 132లో ఎవరికైతే నంబర్లు కోల్పోయిందో ఆ ఖాతా నంబర్లు వాళ్ళ ఇప్పించి తప్పకుండా వాళ్ళకు న్యాయం చేకూర్చాలని ఈ TV9 ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఈ ప్రభుత్వం సాకు చూపిస్తున్నటువంటి అంశం 22A, దాంతోపాటు మీకు తాత ముత్తాతల కాంచినటువంటి సక్రమించినటువంటి ఈ భూమిని ఈరోజు మీది కాదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనిపైన మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, మీ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి భూమిని ఈరోజు మీరు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? మా తాత అప్పుడు 65-75లో మా తాత అప్పుడు భూమికి మా తాతకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు భూమి ఇచ్చింది, పట్టాలు ఇచ్చింది, తోక పాస్బుక్లు ఇచ్చింది. దాని తర్వాత దాని నుంచి మా నాన్న వాళ్ళకు వచ్చినాయి. వాళ్ళ తరపు నుంచి కాకుండా 2018-19లో కొత్త పాస్బుక్ కేసీఆర్ గవర్నమెంట్ పాస్బుక్తో పాటు డీఫామ్ పట్టా ఇచ్చింది మాకు. మేము దానిపైన జీవనోపాధి చేసుకుంటున్నాం. మేము అందరం చదువుకున్నాం, ఏ ఉద్యోగాలు రాక ఏం రాక మేము ఈ భూమిపైన డిపెండ్ అయ్యి దీనిపైనే ఉంటున్నాం. రేపు భవిష్యత్తు తరానికి మా పిల్లలకు ఇంకెవరికైనా మేము పరంబొక భూములు తప్ప మాకు వేరే భూములు పట్టా భూములు కొనుక్కునే స్తోమత లేదు. మా పిల్లలకు రేపు చూపిద్దామన్నా భూమి లేకుండా అయిపోతుంది. ఉన్నదే ఒక్కొక్క ఎకరం, ఒక ఎకరానికి ఇంట్లో కుటుంబంలో 2-3 ఉంటే మనిషికి పంచుకుంటే 10 గుంటలు కూడా రాదు. అందులోకెళ్ళి ఆ పిల్లలకు కూడా ఏం చూపించలేని దారి పరిస్థితి ఉన్నది. మేమున్న స్థితిలో మేము పట్టా భూములు కొనలేము. ఏమున్నా ఈ పరంబొక భూముల మీదనే జీవనోపాధి పెట్టి ఉంటున్నాము. ఎందుకంటే ఇది ఇప్పుడున్న ఎంఆర్ఓ అయినా ఇది ఆర్డీఓ అయినా మేము సారానిపై మేము విన్నపం అడిగి మేము అర్జీ పెట్టుకుంటే ఏమంటారు, మిమ్మల్ని ఎవరు కొనమన్నారు, మీకు ఏ ఎంఆర్ఓ పట్టా చేసిండు, మీకు ఆ ఎంఆర్ఓ కోర్టులో కేసు వేయాలి, ఎంఆర్ఓకి ఇది పట్టాలు ఇచ్చే అధికారం లేదు, కలెక్టర్కే ఉన్నది అధికారం. అంటే సార్ మా ఇంట్లో పుట్టినాయా సార్, మా ఒంట్లో పుట్టినాయా, అది మేము సాగు చేసుకుంటే ఆనాడు సర్వే చేసి ప్రతి ఒక్కరికి నోటీసు పంపించి మీరు సర్వే చేసి మాకు పాస్బుక్లు అందరికీ ఇచ్చిండ్రు. ఆనాడు నుంచి రైతు బంధు పడుతుంది, ఏమైనా చనిపోతే ఇట్లా వాళ్ళకు ఇన్సూరెన్స్ రైతు బీమా వస్తుంది. అన్నీ మేము సాగులేని ఉన్నాం, ప్రతి ఒక్క దాంట్లో మేము క్రాప్ లోన్ తీసుకుంటున్నాం, అన్నింటిలోనే ఉంటున్నాం. ఇప్పుడు 2022లో మాకు పేపర్ స్టేట్మెంట్లో మా పేర్లు అందరికీ వచ్చినాయి. ఇట్లా పలానా 60 ఎకరాలు 22 గుంటల భూమి పోతుందని చెప్పి మాకు అందరికి నోటీసులు పంపించిళ్ళు, అన్నీ చేసిళ్ళు. 2026లో పోయిన గత నెల 5వ నెలల ఎంఆర్ఓ గారు రద్దు అయిపోయింది, ఈ జీవో మొత్తం రద్దు అయిపోయిందని ఎంఆర్ఓ గారు చెప్పి నోటీసు పంపించాను. మేము నోటీసు పంపించిన రద్దు అయిపోయిన తెల్లారే మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము పాలాభిషేకం చేసినాం, బాంబులు కాల్చినాం. మన పొంగులేటి శ్రీనివాస్ గారికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు చాలా కృతజ్ఞతలు చెప్పి మేము సంబరాలు చేసుకున్నాం. రైతులందరూ ఇక్కడ బావి దగ్గర అందరం వచ్చి పూలమాలలు వేసి మేము సంబరాలు చేసుకున్నాం. సంబరాలు చేసుకున్న 3-4 రోజులకే మళ్ళీ కొత్త జీవో విడుదల చేసి ఆ 2026 జీవోలో మా లిస్టులో పేర్లు రాలే. ఇక మళ్ళీ గవర్నమెంట్ ఇది ఆక్యుపై చేస్తుంది, పాత జీవో రద్దయింది, కొత్త జీవో అని చెప్పి పాత పేర్లు ఒక 5-6 ఎప్పుడైతే ఎంఆర్ ఆఫీస్ తిరుగుతారో వాళ్ళ పేర్లు వాళ్ళకు అనుసంధానంలో పేర్లు ఒక 10 మంది పేర్లు రాపించి కడిమ పేర్లు ఎవరి రాకుండా చేసిండ్రు. సార్ ఏం సార్ మరి మా పేర్లు రాలేదు, మేము పోతే మీరు ఏంటంటే మా తాత 75లో మా తాతకు వచ్చిన గవర్నమెంట్ భూమిని మా పాస్బుక్ ఉన్నది ఇది అని మేము విషయం చెప్తే ఆయన ఏమంటాడు, ఆయన చనిపోతే మరి వేరే వాళ్ళు చనిపోయిన వాళ్ళ తాత చనిపోయిన వాళ్ళ కొడుకుల పేర్లు వచ్చినాయి, మరి మా పేర్లు ఎందుకు రాలేదు సార్? మరి మేము అడిగినాం. అడిగితే దీన్ని అంటారు మీరు ఆర్డీఓకి లెటర్ పెట్టాలి, కలెక్టర్ పెట్టుకోవాలని అంటారు. సార్ మేము స్థానికంగా మేము ఇందులోనే జీవించుకుంటుంటున్నాం, మీరు ఇప్పుడు ఆ భూములు గుంజుకుంటే మా పరిస్థితి ఏం కావాలి? రేపు మా పిల్లల భవిష్యత్ తరానికి మేము ఏం చూపించగలుగుతాము? మేము వేరే దగ్గర కొనలేము సార్. మేము పేదవాళ్ళం కాబట్టి మేము పొరంబోకు భూములు కొన్నాం. ఉన్నోళ్ళం అయితే మేము ఈ పొరంబోకు భూములు ఎందుకు కొంటాం సార్? మాకు విధి లేక కొన్నాము. మాకు దయచేసి మా మీద దయచలిచి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, మీరు మా మీద రైతుల
రైతుల మీద దయదలిచి మేము చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ మేము సర్పంచ్ కంటెక్టర్ సర్పంచ్కి చేసిన మీరు మా రైతుల పక్షం నుండి ఇక్కడ దగ్గర 150 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ మీరు ఆదుకొని మాకు ఒరిజినల్ పట్టాలు ఇస్తే మేము దానిపైన రేపు మా భవిష్యత్తులో మా పిల్లలకైనా బిడ్డలకైనా పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళకి 5-10 గుంటల ఒక 100 గజాలు 2 గజాల భూములు వాళ్ళకి ఇచ్చుకొని మేము వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని మేము మా జీవనోపాధి మేము పొందుకుంటాము. మా తాత పేరును అప్పటి పేరును ఇప్పుడు మేము కాపాడుకుంటూ వస్తున్నాం సార్. మళ్ళీ మీరు వచ్చి సడన్గా మీరు గుంజుకోపోతే మేము చెప్పుకొని కూడా మాకు ఇక్కడ భూములు లేకుండా ఉన్నాయి. దయచేసి మీరు మా రైతులందరి పక్షాన మీరు దయతలిచి మాకు ఒరిజినల్ పట్టాలు కేటాయిస్తే మేము ఆ భూముల్లో నివసించుకుంటూ మేము వాళ్ళ పంట వేసుకొని మేము బతుకుతామని మీ అందరిని వేడుకుంటున్నాం. మీ అందరూ మాకు సహకరించి మాకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, ఫుడ్ ప్రాసెసింగ్ కింద భూములు పోతున్నాయి, ప్రస్తుతానికైతే మీకు 22A జీవోకు సాగు చూపించుకుంటూ అధికారులు మీకు సహకరించలేరని కూడా తెలుస్తూ ఉంది. మీరు వెళ్ళినప్పుడు అధికారులు కానీ ముఖ్యంగా MRO కానీ కలెక్టర్ కానీ ముఖ్యంగా RDO కానీ ఏం చెప్తున్నారు, మీ భూమి మీద ఏమంటున్నారు? సహకరించడం లేదు, అది పట్టించుకోవడం లేదు. అది మొదట ఎవరికైతే పట్టా ఇచ్చినామో వాళ్ళకే ఇస్తామని అంటున్నారు. 50 ఏళ్ళ కింద కూడా కొన్నోళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళ కింద కొన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళు ఇప్పుడు మేము ఎస్సీలమే తీసుకున్నాం ఆ భూమి, ఒకరికొకరు దగ్గర వాళ్ళము అన్నదమ్ములది అట్లా తీసుకున్నాం. కాబట్టి ఆడ 50 ఏళ్ళ కానించి రకం కట్టి పాస్బుక్ తీసుకొని మళ్ళా బ్యాంకులో అప్పు తీసుకొని లోన్ తీసుకొని అది నడుస్తూ ఉన్నాం ఇంతవరకు. అందులో వర్షాధారమైన పంటలు వేసుకుంటూ జీవించినాము. అలాంటిది ఇప్పుడు ఈ సమస్య వచ్చిన కాడి నుంచి పంటలు కొందరు వేయలేకపోతున్నారు, గలిబిలు అవుతూ ఉన్నారు. ఊళ్ళో ఉన్న కొందరు వ్యక్తులు మాత్రము రాజకీయ లబ్ధి కోసము ఈ గాబర పెట్టిస్తున్నారు. దయతో వాళ్ళను కొంచెం మీరు వాళ్ళకు చెప్పి మా బీద వాళ్ళను కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామయ్యా. అంటే ఊళ్ళో పెద్దలు అంటే పెద్దలు కొంతమందికి ఇది పట్టా వేరే వాళ్ళ పేరు మీద అయినాయి, వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యి జరిగినాయి, అట్లా జరిగినాయి కదా అయ్యా. అట్లా వాళ్లకు ఎవరైతే రాజకీయంలో ముందు తిరుగుతున్నారో వాళ్ళకే జరుగుతూ ఉన్నది ఇది. అయితే కొంత అమాయకమైన ప్రజలు ఉన్నారు, వాళ్లకు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళకు వీళ్ళకు లొల్లి జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎట్లాగైనా ప్రభుత్వం తీసుకుంటుందని గాబరా చేస్తూ ఉన్నారు ఈ ఊళ్ళో ఉండే వ్యక్తులు, కొందరు పెద్దలు. అంటే చూడొచ్చు, ఈ ఒక 22A సాకుతోని కొంతమంది ఈ భూమిలపై కన్నేసి వీళ్ళకి ఆ సాకు చెప్పి వారు ఈ భూమిని కాజేస్తామనే ఉద్దేశంతోనే కొంతమందికి ఈ భూములు పట్టాలుగా మారాయి, కానీ మాకు మాత్రం పట్టాలుగా మారట్లేదని చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. ఎందుకంటే 22A సాకుతో రైతులకు, అమాయక రైతులను మోసం చేయడమే కాకుండా వారి భూమి మీద కూడా కన్నేసి మా భూమిని మాకు దక్కకుండా చేస్తున్నారనేది రైతులు స్వయంగా వారి నోటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం అయితే మన దగ్గర ఇక్కడ మన కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతన్న చెప్పన్న, ఏంది 1975లో ఇక్కడ ఉన్నటువంటి భూమి చూడొచ్చు, మన 1975లో పట్టా ఉన్నట్టుగా మనకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ పెద్ద మనుషుల ద్వారా ఈ భూమిని సంక్రమించుకున్నాము. ఏదైతే 143 సర్వే నెంబర్లో ఉన్నటువంటి బై 107 1 ఎకరం భూమిని 300 రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా కూడా వీళ్ళ దగ్గర దస్తావేజులు ఉన్నాయి. అంటే చూడొచ్చు, ఆనాటి కాలంలో 300 రూపాయలతో ఎకరం భూమిని కొన్నటువంటి కాగితము ఈరోజు ఇప్పటికీ కూడా దాన్ని లామినేషన్ చేసుకొని భద్రంగా దాచుకున్నటువంటి పరిస్థితి కనుక దీనిపైన కూడా కొంతమంది వీళ్ళకు ఏదైతే లిస్టు కూడా వచ్చింది, గతంలో వీళ్ళ భూమి వీళ్ళకు ఉన్నది అనేది ఒక లిస్టు కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా వీరికి ఏమాత్రం అర్హత లేదని చెప్పేసి అధికారులు చెప్తూ రోడ్డు మీద పడేస్తున్నారని చెప్తున్నారు. చెప్పండి, ఏమంటున్నారు అధికారులు? మీరు పోతే ఎంఆర్ఓ అంటాను కదా సార్, మీరు ఎవరి దగ్గరికి పోయినా కానీ మీకు చెందది, అంతకుముందు ఉన్న వాళ్ళకే చెందుతుంది, మీరు తిరిగినా వేసినా అన్నారు సార్. మొన్న పోతే సార్ మాకు ఇది ఇచ్చిందా అంటే ఆ ఎంఆర్ఓ మీద కేసు వేయాలని ఇప్పుడున్న ఎంఆర్ఓ అంటాను సార్. అంటే ఎంఆర్ఓ మీద ఎంఆర్ఓ కేసు ఎత్తానంటాను, వేయాలని చెప్పని మమ్మల్ని అడుగుతాను సార్. అంటే సార్ మాకు వెళ్ళకనే మేము కొన్నాం సార్, మేము మళ్ళీ పట్టభూమి కొనలేము సార్ అని కూడా చెప్పొచ్చినాం. మొన్న చెప్పొస్తే కలెక్టర్కు వాళ్ళకు దరఖాస్తు ఇవ్వమని చెప్పొచ్చింది సార్. ఊర్లో కొంతమంది పెద్ద మనుషులకు పట్టాలు మారినట్టుగా మీరు చేస్తున్నారు, కొంతమందికి రిజిస్ట్రేషన్ కూడా అయినట్టుగా చెప్తున్నారు. అదేలా సాధ్యమైంది అనుకోవచ్చు? అసలు వాళ్ళు తిరుగుతాను సార్, వాళ్ళు లీడర్లు, వాళ్ళకి అనుకున్న వాళ్ళకు వాళ్ళు బరాబర్ చేసింది సార్. మేము తిరగలేము, ఏ జీవోలు ఏ సాకులు అడ్డం వస్తలేదు, ఏమి లేదు. మేము ఎందుకంటే మేము భూమిని పట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మేము తిరగలేము కాబట్టి మా పేర్లు వస్తలేవు సార్. వాళ్ళవి మాత్రం వస్తున్నాయి, వాళ్ళు ఎమ్మడి తిరిగిన వాళ్ళు, వాళ్ళు పైసలు ఇస్తే తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వచ్చినాయి.
మేము మేము చేయం కాబట్టి కష్టం చేసుకుంటున్నాం కాబట్టి మా పేరు వస్తలేదు సార్. మరి మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కడియం సిఆర్ ఏం చెప్తున్నారు? ఈ బాధ మీరు చెప్పుకుంటారా? మేము అక్కడికి పోలేదు సార్, మేము అక్కడ పోయేంత లేదు కాబట్టి మేము పోతలేము. ఇక్కడ మనతో మరికొంతమంది ఉన్నారు. అమ్మ యవ్వని అడిగి తెలుసుకుందాం. ఈ యవ్వ కూడా ఒక పట్ట చేతిలో పట్టుకొని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తన ఉన్న ఎకరం భూమి 2 ఎకరాల భూమి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మ బాధల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నా, ఏమంటున్నారమ్మా అధికారులు, ఏమంటున్నారు? మీ పట్ట గురించి ఏం చెప్తున్నారు? సారు మాకు 39 గుంటల భూమి ఉండాలి. మా మామయ్య పేరు నచ్చిన పట్ట ఇది. అప్పుడు ఆ కాలంలో మా మామయ్యకి ఇచ్చిండ్రు. మా మామయ్య వెనుకలు నా భర్త పేరు పాస్బుక్లు చేయించిన. ఆంధ్రప్రదేశ్ బుక్ ఉంది, తెలంగాణ పాస్బుక్ ఉన్నది, తోక పాస్బుక్ ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే ఎవరు చేసిందో తెలియదు అది మాకు. వాళ్ళు ఏం చేసిందంటే మా సర్వే నెంబరు 143 సర్వే నెంబరు 143 96 మా సర్వే నెంబరు. అయితే ఎవరు అజయ్ కుమార్ పేరు వినా మార్చేసిన వల్ల నాకు ఆ దొంగ లెటర్ దొరికింది సారు. దొంగ లెటర్ దొరికిన నేను ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళినాను. ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ సార్ అన్నాడుగా, మీది మీకు ఉన్నదమ్మా, అరుదు బాల్సా మైసా మీది మీకు ఉన్నదమ్మా అన్నాడు. సారు ఉన్నదంటున్నా సారు, ఈ లెటర్ కడిది సారు, అందరు సంతకాలు పెట్టిండ్రు, మరి మాది ఇట్లట్లయితే సారు బైరపక అజయ్ కుమార్ ఎవరు సారు, ఆయన పేరు మా సర్వ నెంబర్ ఎట్లా చూస్తా సారా నేను అడిగినాను. అడిగితే అట్లేం లేదమ్మా, అట్లేం లేదని చెప్పిండు. అట్లేమన్నాడు సారు, నా దగ్గర లెటర్ ఉంది సార్ అంటే అది ఉట్టిదే అమ్మ అని చెప్పి అన్నాడు. అనగా నేను ఏం చేసినంటే నేను డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ పెట్టిన. కలెక్టర్ ఆఫీస్కి పోయి సోమవారం నాడు, శుక్రవారం ఎంఆర్ఓ సార్ కలిసిన, సోమవారం పోయి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ వేసినాక వీళ్ళు ఏం చేసినంటే గ్రామ పంచాయతీ ఆఫీస్లో లీస్ట్ వేసిండ్రు. లీస్ట్ వేస్తే ఆ లీస్ట్లో మా మామయ్య పేరును నా భర్త పేరు అరూరు బాల్సా మైసయ్య వచ్చింది. లిస్ట్లో 20 మందిలో మా పేరు వచ్చింది. మా పేరు వచ్చినాక నేను కూడా మళ్ళీ నాకు నోటీస్ వచ్చింది. అదే రోజు విఆర్ఓ సార్ వచ్చి అమ్మ అరూరు బాల్సం అంటే మేమే సార్ అని చెప్పిన. కంప్లైంట్ వేసినావు అమ్మ నువ్వు కలెక్టర్ సార్ అంటే వేసినా చెప్పిన. ఎందుకు వేసినావమ్మ అంటే మా సర్వే నెంబరు ఎవరు బైరపక అజయ్ కుమార్ అట, అతని పేరుని చూస్తుంది, మా భర్త పేరు ఉందని చెప్పానగానే నీకు నోటీస్ వచ్చిన మా సంతకం తీసుకొని మాకు నోటీస్ ఇచ్చిండు. రేపు పోయి మీరు సారు కలవాలంటే మేము పోయినాం సారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే అక్కడ ఏమన్నారంటే మీ ఎంఆర్ఓ సార్ రాలేదు, మీ అజయ్ కుమార్ అంటే అని ఎవరని మాకు తెలియదు సార్. అజయ్ కుమార్ అంటే అసలు ఎట్టుంటాడో మాకు తెలియదు, మేము చూడలేవన్నీ, మాకు తెలియదు. కానీ మా సర్వే నెంబర్ అతని పేరు ఎట్లా పడుతుంది నేను అడిగినాను. అడిగితే మాకు మళ్ళీ పంపించిండ్రు. మళ్ళీ 7 తారీఖు పోయినాం. 7 తారీఖు పోతే ఆ రోజు ఎంఆర్ఓ సార్ వచ్చిండు. కలెక్టర్ సార్ ఉండే నాకు లోపల పోనుకుంటే అందరిని బద్దలాడుకుని లోపల పోనితే కలెక్టర్ సార్ ముందు ఎంఆర్ఓ వచ్చినాక నేను కలెక్టర్ సార్ చెప్పిన, సారు మా దగ్గర తోక పాస్ బుక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ బుక్లు, తెలంగాణ బుక్లు ఉన్నది. అజయ్ కుమార్ ఎవరమ్మా సార్ అని అడిగితే, సార్ అజయ్ కుమార్ ఎవరో మాకు తెలియదు, ఇంతవరకు మేము అన్ని చూడలేదు, మాకు తెలియదు. మా సర్వే నెంబర్ 143 96 సార్ మాది, మాకు అన్నీ ఉన్నాయి అని చెప్పాను. అన్నాక ఏమన్నాడంటే ఎంఆర్ఓ సార్ ఏమన్నాడంటే, అమ్మ మీ భూమి మీకే ఉన్నదమ్మా, మీ డబ్బులు మీకే వస్తాయి అమ్మ, మీకే వస్తాయి డబ్బులు మీకే పడతాయి అని నన్ను పంపించేసింది సారు. కలెక్టర్ సార్ అంతా ఏదో బుక్ విన సంతకం పెట్టిండు, మమ్మల్ని పంపించేసింది సార్. అంతే ఇక గట్టిగా ఇది చూడొచ్చు. 143 సర్వే నెంబరు పూర్తిగా 143/96 సర్వే నెంబరు పూర్తిగా ప్రభుత్వ నిషేధిత భూమి అని చెప్పేసి ఉన్నది అని చెప్పేసి వీళ్లకు ఒకవైపు అధికారులు సాకు చెప్తూనే మరొక వైపు ఇతరుల పేరు మీద కూడా పట్టా మారినట్టుగా కూడా వీళ్ళు స్వయంగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకరికి ఒక రూలు ఇంకొకరికి ఇంకో రూలుగా కూడా కొనసాగుతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ భూమి మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా ఇది నష్కల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబరు ప్రభుత్వ నిషేధిత భూమి సర్వే నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని 143 సర్వే నెంబర్ కూడా పరిగణలోకి తీసుకున్నాం. దీన్ని గత కొంతకాలంగా తన తాత ముత్తాతల నుంచి వారికి సంక్రమించినటువంటి భూమిలో సాగు చేసుకుంటూ దాదాపుగా 62.20 గుంటల భూమి కొంతమేరకు రైతులు సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భూమి రైతులకు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ కింద వెళ్ళిపోయిందనేది మొత్తం రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇన్ని ఏళ్ల నుంచి సాగు చేసుకున్నటువంటి మా భూమికి ఈరోజు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని మాకు దక్కాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారికి మాత్రం 22A కింద సాకు చెప్పుకుంటూ మీరు పూర్తిగా ఇది ప్రభుత్వ నిషేధిత భూమిలో ఉన్నారు, మీకు ఎలాంటి ఆసరా రాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు మన గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి అంశం అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఇక్కడ రైతుల దగ్గర నుంచినటువంటి వాంగ్మూలం ప్రకారం చూసుకుంటే కొంతమందికి ఇందులో పట్టాలు అయ్యాయి, వారికి డబ్బులు పడే అవకాశం ఉన్నాయి. కొంతమందికి ఎప్పుడైతే 85లో 90లో 98లో 93లో ఉన్నటువంటి పట్టాలు ఉన్నటువంటి పేర్లు ఏవైతున్నాయో వారికే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక రకంగా చెప్తున్నారు. కొంతమందికి ఈ ప్రభుత్వ నిషేధిత భూమిలో ఉన్నటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం దక్కదు అనేది కూడా 3 రకాల వాదనలు వీరికి చెప్తున్నటువంటి అంశం కనబడుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం అయితే కనబడుతుంది. ఇక మొత్తంగా
అందులో ముఖ్యంగా చిల్పూర్ మండలకు సంబంధించిన నష్కల్ గ్రామ ప్రజలైతే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారో తెలుసుకు ఇప్పటివరకు రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి సమాచారం మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని 99 టీవీ ప్రశ్నించగా ఎంఆర్ఓ స్థానికంగా ఉన్నటువంటి చిల్పూర్ ఎంఆర్ఓ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారమే ఇక్కడ రూపొందించాము, వారికి సంబంధించినటువంటి ఏదైతే జియో నెంబర్ ప్రకారమే ప్రభుత్వ నిషేధిత భూమిలో ఉన్నటువంటి వారికి నష్టపరిహారం కల్పించడం మాత్రము చాలా కష్టతరమైన పనిగా చెప్తున్నారు. ఎందుకంటే 22A జియో ప్రకారంగానే వారికి ఈ భూమి వాళ్ళకి సంక్రమించదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే ఈ విధంగా చూసుకుంటే ఇప్పటివరకు రైతులు చెప్పినటువంటి అంశం చూసుకుంటే, అదేవిధంగా అధికారులు చెప్పిన అంశం చూసుకుంటే 2 రకాల పరిస్థితులు కనబడుతున్నాయని మాత్రం మనకి గ్రౌండ్ రిపోర్ట్లో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతంగా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకు అవతల వైపుల భూమి ప్రభుత్వ భూమి అయినప్పటికీ కబ్జా చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు ఇక్కడ ధర్నా కూడా చేసినటువంటి సందర్భం పడుతుంది. దీనిపైన అధికారులు, రెవెన్యూ అధికారులు, డిఐ స్థాయిలో వచ్చినటువంటి సర్వేరు కూడా దీనికి సర్వే చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పక్కపంటి ఉన్నటువంటి ప్రైవేటు భూమి సర్వే నెంబర్ వేసుకొని ప్రభుత్వ భూమిలోకి ఎంక్రోచ్ అయ్యి ఇక్కడ చెట్లు నాటారు అనేది మాత్రం గ్రామస్తుల వాదన. అంటే వారికి సంబంధించిన విషయంలో 22A మాత్రం అడ్డుగా నడుస్తుంది, కానీ బడాబాబులకు ఏదైతే దళారులకు మాత్రము ఈ 22A సంబంధించినటువంటి జీవో అడ్డుగా లేదు. వారి పేరు మీద పట్టా ఎలా ఎక్కింది దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇది ప్రభుత్వ భూమిలో ఒక గేటు పెట్టుకొని ఒక వెంచర్ను, ఒక విల్లాస్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఈ గ్రామస్తుల ఆరోపణ కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు తీసుకొని డిఐ స్థాయి సర్వే కూడా జరిపించారు. దాని రిపోర్ట్ కూడా వచ్చే సమయం దగ్గర పడుతుంది. దీంతో ప్రభుత్వ భూమిపై కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా, అదే దానికి తోడు 22A సాకును తొలగిస్తారా అనేది గ్రామస్తుల ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అయితేనేమి, అదేవిధంగా చిల్పూర్కు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు అయితేనేమి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చిల్పూర్ గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది 22Aకు సంబంధించినటువంటి బాధితుల దగ్గర నుంచి సేకరించిన గ్రౌండ్ రిపోర్ట్. మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలిసే ప్రయత్నం చేద్దాం. 99 టీవీ, మీ శ్రీధర్, వరంగల్.